అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన, సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. చేదాటిపోయిన స్థితులైనను అసలోడిపోనివాడు. అందరు కలిసి చప్పట్లతో మధ్యలో ఉన్నందుకు వందనాలు. ఓడిపోనివాడు, 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 యేసు ఓడిపోనివాడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివాడు. చేయి దాటిపోయిన స్థితులైనను ఓడిపోనివాడు. ఓడిపోనివాడు, యేసయ్య ఓడిపోనివాడు. ఓడిపోనివాడు, మనలను ఓడిపోనివాడు. నీ గెలుపు కోరి నీ వద్దకు వచ్చాడు. నీ కన్నీరు తుడవాలని, నీ స్థితి మార్చాలని చేసే ఆశ కలిగి ఉన్నాడు. ధైర్యము ప్రభు మనలో నింపెగా
సాగగాలివా గురిలోకి నీ ప్రయాణము ఉన్నత పిలుపునకు బహుమానము గురిలోకి నీ ప్రయాణము ఉన్నత పిలుపునకు బహుమానము సియోనులో మన స్థానము సుస్థిరము సియోనులో మన స్థానము సుస్థిరము దాటిపోడెన్నడు యేసు దాటిపోడెన్నడు దాటిపోడెన్నడు మనలను దాటిపోడెన్నడు దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు నవ్వుల కాలైన రోజైనను దాటిపోడెన్నడు దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు నవ్వుల కాలైన రోజైనను దాటిపోడెన్నడు ఓడిపోనివ్వడు యేసు ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు నిన్ను ఓడిపోనివ్వడు దాటిపోడెన్నడు యేసు దాటిపోడెన్నడు విడిచిపోడెన్నడు నిన్ను విడిచిపోడెన్నడు గట్టిగా చప్పట్లు కొడదామా దైవానికి స్తోత్రాలు. ఇదే కాల సమయంలో అద్భుతమైన పాటల ద్వారా నిన్ను ఆరాధించడానికి మాలో మీరు నింపుతున్న ధైర్యమును బట్టి నీకు స్తోత్రాలు. ఓడిపోనివ్వడు నిన్ను ఓడిపోనివ్వడు చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు ఓటమి తప్పని రోజైనను అసలు ఓడిపోనివ్వడు. ప్రియుని సన్నిధానములో అందరూ రెండు చేతులు వేస్తారు చాలు. నీకు వందనాలయ్యా. జీసస్ ప్రభు నీ సన్నిధానంలో ఎంతో సంతోషం తండ్రి, ఎంతో ఆనందం. మనం మిక్కిలిగా ప్రేమించిన మా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఉదయకాల సమయంలోనైనా మీరు మాకు అనుగ్రహించిన శాస్త్రమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీ లేఖన భాగాలు మేము వినబోతుండగా తండ్రి సూటిగా తాటికి మీరు మాతో మాట్లాడండి. ఈ ప్రాంతంలో ప్రభు నీ యొక్క శక్తి ప్రతి ఒక్కరు అనుభవించినట్లు ద్వారా తెరవండి. హృదయపూర్వకంగా ఆరాధించడానికి మా పెదవులు మా హృదయాలు తెరిచినందుకు మీకు స్తోత్రాలు. దీవెనతో ఆశీర్వాదం నింపండి ప్రభు. ఆది నుంచి అంత్యం వరకు మీరు అధ్యక్ష వహించి నామాన్ని మీరు మహిమపరచుకొని పెట్టుకుంటూ ఈ జన స్తుతి ఆరాధన మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి అంశ భాగాన్ని ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. హౌ కెన్ వి ప్లీజ్ గాడ్? దేవుణ్ణి మనం ఎలా మహిమపరచబడగలుగుతాం, మహిమపరచపరుస్తాం. ఒక మాట చెప్పాలంటే దేవుని ఏ విధంగా మనము మహిమకు పాత్రలుగా చేయగలుగుతాం, దేవుణ్ణి సంతోషపరచడం ఎట్లు, హౌ కెన్ వి ప్లీజ్ గాడ్ అంటే అంశాన్ని మేము ఉంచడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యం చాలా విశిష్టమైనదండి. దేవుని వాక్యం చాలా ప్రశస్తమైనది. ఈ ప్రపంచంలో దేవుడు మానవ జాతికి చెందిన చాలా బహుమానాల్లో అతి శ్రేష్టమైన బహుమానము దేవుని వాక్యం. ఈ వాక్యము మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. ఈ వాక్యము మన జీవితంలో ఉన్నతమైన స్థానానికి మనం నడిపిస్తుంది. ఈ వాక్యము ద్వారా మన యొక్క నడవడిక మారుతుంది. ఈ వాక్యం ద్వారా నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. అపోస్తలుడైన పౌలు తన పత్రికల్లో చాలా ప్రాధాన్యతలు, ఆశయాలు, మానవుడు ఎటువంటి ఆశయాలు కలిగి ఉండాలో, ఎటువంటి కోరికలు కలిగి ఉండాలో చాలా విషయాలు అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:9 అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు.
2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. దేహమందున్నను దేహం విడిచినను ఆయనకిష్టులమై ఉండాలని మిగుల అపేక్షించున్నాను. దాని అర్థం ఏంటి? అపేక్ష అంటే అర్థం ఏంటి? కోరిక. మిగుల కోరిక కలిగి ఉన్నాడట. అంటే దేవునికి ఇష్టలమై ఉండటం అనేటువంటిది ఎంత ప్రాధాన్యత మీరు ఆలోచించేయండి. ఈ లోకంలో మనము జీవిస్తుంది అందుకే, ఈ లోకంలో మనం బ్రతుకుతుంది అందుకే. ఎందుకు బ్రతుకుతున్నావు అని ఎవరైనా మమ్మల్ని అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు. ఎందుకు బ్రతుకుతున్నారంటారు ఏంటండి అని చెబుతూ ఉంటాం. కానీ మనం ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు జీవిస్తున్నాం అని అంటే దేవుని సంతోషపెట్టడం కొరకే జీవిస్తున్నాం. దేవుని సంతోషపెట్టడం కొరకే మనం సృజించబడ్డాం. పాల్ ఇమ్మాన్యుయల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు తెలుసా? నా ద్వారా ఆయనకు మహిమ రావాలని. నేను దేవుని మహిమపరచడం కొరకు ఈ లోకంలో జీవిస్తున్నాను. నువ్వు జీవిస్తుంది ఎందుకంటే ఆయనకు సంతోషాన్ని కలుగు చేయడం కొరకే నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావు. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కొరకు కాదు. మనం అనుకుంటాం మన స్వాంతాన్ని నెరవేర్చుకోవాలనుకుంటాం. నా ఇష్టం జరగాలి. నా ఇష్టం ఎప్పుడు కూడా ఎక్కడ నడిపిస్తుంది తెలుసా? నష్టాన్ని నడిపిస్తుంది. నా ఇష్టమే జరగాలి అని మంకుపట్టు పడతారు చాలామంది. అది ఖచ్చితంగా ఎక్కడ నడిపిస్తుంది? నష్టాన్ని కలుగు చేస్తుంది. మనం ఎవరికి ఇష్టలుగా బ్రతకాలి? మన స్వాంతానికి కాదు, దేవునికి ఇష్టలుగా బ్రతకడం కొరకే మనం పిలువబడ్డాం. దేవుడు నిన్ను తన రక్తం చేత ఎందుకు కడిగాడు? నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతుకుతావని, దేవుణ్ణి సంతోష పెడతామనే దేవుడు ఈ లోకంలో మనల్ని ఒక్కొక్క దినము ఆయుష్ని పొడిగిస్తున్నాడు. మనం ఏం చేస్తామంటే మనం ఇష్టాన్ని మెచ్చుకోవడానికి ఇష్టపడుతుంటాం. పుట్టుక నుండి పాడి వరకు కష్టపడుతుంటా ఉంటాం. పుట్టుక దగ్గర నుంచి పాడి వరకు కష్టపడేది దేనికో తెలుసా? నా ఇష్టం జరగాలి, నా ఇష్టం జరగాలి, నా ఇష్టం జరగాలి. చూడండి, ఆదాము అవ్వలిద్దరు కూడా దేవుని సంతోషపెట్టడానికి బదులుగా వారి శరీరాన్ని సంతోషపెట్టడానికే ప్రాధాన్యతనిచ్చారు. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. మీరు కొంత ఆధ్యాత్మిక పరిపక్వతలోకి మీరు ఒక లెవెల్ పెరుగుతూ ఉండాలి. మనం ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్నామంటే దేవునికి మహిమ తీసుకురావడం కొరకు, దేవుని సంతోష పెట్టడం కొరకే తప్పించి నువ్వు నీ స్వాంతాన్ని సంతోష పెట్టడం కొరకు కాదు. ఆదాము అవ్వలు చేసిన తప్పేంటి తెలుసా? వారి శరీరాన్ని సంతోష పెడదాం అనుకున్నారు. వారి శరీరంలో రేగుతున్నటువంటి పాపపు ఇచ్చలు నెరవేర్చుకుందాం అనుకున్నారు. వారి శరీరం చూస్తున్నటువంటి పాపపు ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని వారు చేసి వారి శరీరాన్ని సంతోషపెట్టడానికే ప్రాధాన్యతనిచ్చారు. నేను ఒక ఫిలాసఫీ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. మానవ జీవితంలో 2 ప్రధానమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి, చాలా ప్రాముఖ్యమైన ఘట్టాలు. వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, వెరీ ఇంపార్టెంట్ స్టేజెస్, వెరీ ఇంపార్టెంట్ ఇంకో మాట చెప్పాలంటే ప్రిన్సిపల్స్ ఏంటనంటే, ఒకటి మన జన్మ చాలా ప్రాముఖ్యమైనది. రెండోదిగా జన్మ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్నప్పుడు మన జన్మ ఒకటి ప్రాముఖ్యమైనది అయితే, రెండోదిగా మన జన్మ యొక్క ఉద్దేశం. అందరూ జన్మించాం, కానీ ఎవరి జన్మలు, ఎవరి యొక్క జీవితాలు సార్థకతలోకి వెళ్తాయంటే జీవితానికున్న జన్మకున్నటువంటి ఉద్దేశాన్ని తెలుసుకున్నప్పుడే. ఎందుకు నేనున్నాను, ఎందుకు నేను బ్రతుకుతున్నాను, ఎందుకు దేవుడు ఒక్కొక్క దినాన్ని నా జీవితంలో పొడిగిస్తున్నాడు, అసలు నేను ఎవరిని, ఎందుకు బ్రతుకుతున్నాను. ఈరోజు దీన్ని ఏమంటారంటే పర్పస్ అండ్ మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్. జీవితానికి అర్థం, పరమార్థం, పర్పస్, ఉద్దేశం. ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంటుంది. చూడండి, ఈ టెలిఫోన్కి ఒక ఉద్దేశంతోనే దీన్ని కనిపెట్టారు. ఈ టెలిఫోన్ ఏం చేయాలని, ఈ టెలిఫోన్ కనిపెట్టిన ఎందుకు కనిపెట్టాడు? ఇది చిన్నపిల్లలు ఆడుకుంటారనా, లేకపోతే మీరు వంటగదిలో ఏమండి సబ్బు నీళ్ళు దీనిలో వేసుకుని బుడగలతో ఆడుకుంటారనా? కాదు కదా. ఇది ఎందుకు కనిపెట్టారు? మేకింగ్ కాల్స్ అండ్ రిసీవింగ్ కాల్స్, ఇంటర్నెట్ యూజ్ చేయడానికి, ఎస్ఎంఎస్లు పంపించుకోవడానికి, ఆ తర్వాత బ్రౌజింగ్ చేయడానికి. దీన్ని తయారు చేసిన వాడు ఒక ఉద్దేశంతో తయారు చేశాడు. ఈ ప్రొడక్ట్ సో అండ్ సో పనులకి ఏం చేయబడాలి,
వినియోగించబడాలి. దీని ఉద్దేశం ఉంటుంది, పర్పస్ ఉంటుంది. దేవుడు నిన్ను కూడా కలుగు చేశాడు, ఒక ఉద్దేశంతో కలుగు చేశాడు. ఈ టెలిఫోన్, ఈ యొక్క మొబైల్ ఫోన్, ఈ టెలిఫోన్స్ అంటే మాట్లాడుకోవడానికి, చాటింగ్ చేయడానికి, లేకపోతే ఈ పర్పస్ నెరవేర్చబట్టలేదు అనుకోండి, ఇదేమవుతుంది? తీసుకెళ్ళి ఎక్కడ పాడేస్తాం? ట్రాష్లో పాడేస్తాం. ఈ మొబైల్కు ఉన్న ఉద్దేశం కనుక నెరవేర్చబడకపోతున్నట్లయితే దీన్ని ఏం చేస్తాం? ట్రాష్లో పాడేస్తాం. ఈ ఫోన్ పని చేయట్లా, ఎవరికైనా కాల్ చేస్తుంటే కాల్ వెళ్ళట్లా, ఎవరన్నా కాల్ చేస్తుంటే కాల్ రావట్లేదు. ఫోన్లో రెండూ కాదులే, యూట్యూబ్ వీడియోస్ చూసుకుందామంటే యూట్యూబ్ ఆన్ అవ్వట్లేదు. లేదు ఎవరికైనా ఎస్ఎంఎస్ చేద్దామంటే ఎస్ఎంఎస్ వెళ్ళట్లేదు. ఏమవుతుంది? ఇంకా ఈ మొబైల్కు ఉన్నటువంటి ఉద్దేశం ఏమైపోయింది? పాడైపోయింది. అందులో బట్టి దేన్ని ఏం చేస్తాం? దేవుడు కూడా పాలిమానిని కలుగు చేసి నా పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. పాలిమాని ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇలా దేవుని కృపలో వర్ధిల్లాలి, దేవుని ప్రేమను పంచాలి అని దేవుడు నా పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఒకవేళ ఆ ఉద్దేశాన్ని నేను నెరవేర్చట్లేదు అనుకోండి, సృష్టికర్త యొక్క ఉద్దేశం ఏమైనట్టు? పాడైపోయినట్టే. అందుని బట్టి మనం జన్మించామని తెలుసుకోవడం ఎంతైతే ప్రాముఖ్యమో, మన జన్మకున్న ఉద్దేశాన్ని తెలుసుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. వై ఆమ్ హియర్, ఎందుకున్నాను? నా పట్ల దేవునికున్న సంకల్పం ఏంటి? గలతీయులకు రాసిన 1వ అధ్యాయం 10వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు అపోస్తలుడైన పౌలు చెప్తాడు. నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుని కాకయ్యేపోదును. చదవండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడును కాకయే పోవుదును. క్రీస్తు దాసుని కాకయే పోవుదును. చూడండి, ఆ మాట మనకి చాలా హెచ్చరికగా అనిపిస్తూ ఉంది. నేను ఒకవేళ మనుషుల్ని సంతోషపెట్టుకోడిన వారిని అయితే నేను దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వాడు, క్రీస్తు దాసుని కాకయ్యపోదును. అంటే మన యొక్క ఎయిమ్ ఏంటి? మన ఉద్దేశం ఏమై ఉండాలంటే మనుషుల్ని సంతోషపెట్టడం కాదు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టడం కొరకు మనం పిలువబడ్డాం. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవునికి ఏది ప్రీతికరమో మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ఆలోచన విధానం ఎరిగిన వారుగా ఉండాలి. దేవునికి స్వభావ లక్షణాలు ఎరిగినటువంటి వారుగా ఉండాలి. దేవునికి ఏది ప్రీతికరం అంటే దేవుని సంతోషపెట్టడమే కదా మన జీవిత ఆశయం. మీ లైఫ్ అంబిషన్ చెప్తున్నాను. ఆధ్యాత్మికంగా మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశం ఏమి ఉండాలంటే మనం ఎవరిని సంతోషపెట్టాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలి. కొన్ని సందర్భాల్లో మనుషుల్ని సంతోషపెట్టాలని దేవుణ్ణి ఏం చేస్తాం? మనం దుఃఖపరుస్తుంటాం. మనుషులకి సంతోషాన్ని ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏం చేస్తాం? దుఃఖపరుస్తుంటాం. ఎగ్జాంపుల్స్ చెప్పనా? మీరు కరెక్ట్గా బైబిల్ పట్టుకుని అలా మందిరానికి బయలుదేరుతున్నారు, గుమ్మంలోంచి అలా బయటకు అడుగు పెట్టారు. అంతలో మీ ప్రాణ స్నేహితుడు, మీ బాల్య స్నేహితుడు, హాయ్ హలో ఎలా ఉన్నావు, చాలా కాలం అయింది, నా బాల్య జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తున్నాయి. నువ్వు దేవుని ఆరాధించడం కొరకు, దేవుని కనపరచడం కొరకు బైబిల్ పట్టుకుని ఎక్కడికి వచ్చావు? బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వెళ్దామని వస్తున్నావు. అదే టైంలో నీ స్నేహితుడు వచ్చాడు. ఏం వెళ్తావులే, మనం హోటల్కి వెళ్దాం, ఏం వెళ్తాంలే బజార్కి వెళ్దాం, ఏం వెళ్దాంలే సినిమా హాల్కి వెళ్దాం. అప్పుడు బైబిల్ ప్రక్కన పెట్టి ఆ స్నేహితుడితో పాటు నువ్వు బయటికి వెళ్ళావు అనుకోండి, ఎవరిని సంతోషపెట్టినట్లు, ఎవరిని దుఃఖపరిచినట్లు. మనిషిని సంతోషం అంటే మనుషుల్ని సంతోషపెట్టద్దు నేను అంటలా. మనుషుల్ని కూడా సంతోషపెట్టాలి. భార్యను సంతోషపెట్టాలి, భర్తను సంతోషపెట్టాలి, బంధువులను సంతోషపెట్టాలి, బాల్యమిత్రులను సంతోషపెట్టాలి. కానీ ఆ సంతోషపెట్టే విషయంలో దేవుని దుఃఖపరచకూడదు. మీకు అర్థమవుతుందా? అంటే మనం మనుషులకి శత్రువులుగా ఉండమని నేను చెప్పట్లా, కానీ మనం మనుషుల కంటే దేవుని సంతోషపెట్టేటువంటి వారుగా ఉండాలి. ఆదామవులు చేసిన తప్పేంటి? దేవుణ్ణి సంతోషపెట్టాల్సినటువంటి వారు ఏం చేశారు? వారి శరీరాన్ని సంతోషపెట్టుకున్నారు. శరీరాశ కలిగింది, నేత్రాశ కలిగింది, వాటిని జయించి ఇది దేవునికి ఇష్టం కాదు, దేవుడు ఆ పండు తినద్దని చెప్పాడు. మేము ఎందుకు తినాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలి కదా. దేవుడు ఈ అందమైనటువంటి జీవితాన్ని మాకు ఇచ్చారు, ఈ తోటను మాకు అనుగ్రహించారు, ఈ విశ్వం మీదే, ఈ భూమి మీదే దేవుడు మాకు అధికారం ఇచ్చాడు.
అందును బట్టి ఆయన కృతజ్ఞులుగా బతకాలి, ఆయన సంతోషపెట్టాలనేటువంటి ఆ జ్ఞానం వారు కోల్పోయారు. నా ప్రతి వచ్చినాక దేవునికి ప్రీతికరం అనే అంశం గురించి మాట్లాడదాం. మనం ఖచ్చితంగా మాట్లాడదాం. ఏవి దేవునికి ప్రీతికరము? నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, దీవెని పొందుకోవాలంటే దేవునికి ఏవి ప్రీతికరమో తెలుసుకోవాలండి. ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దేవునికి ఎలా జీవిస్తే మనము ఆశీర్వాదాన్ని పొందుకుంటాం అనేటువంటి వీలైతే ఒక 3-4 విషయాలు నేను చెప్తాను. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రైమరీగా 3-4 విషయాలు మనం నేర్చుకుందాం ఈ రోజున. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. గనుక ప్రభువుకి ఏవి ప్రీతికరమైనవో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. చూడండి, ఇక్కడ ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు. వి నీడ్ టు టెస్ట్ వాట్ గాడ్ రియల్లీ డిజైర్స్. దేవునికి ఏది ప్రీతికరమో మనం దాన్ని పరీక్షించాలి. ఎందులో పరీక్షిస్తాం? దేవుని వాక్యంలో ఆయనకి చిత్తాన్ని బయలుపరిచాడు. ఆయనకి ఏవి ప్రీతికరమో చెప్పాడు ఆయన. అవి మనం పరీక్షించాలి. ఎక్కడ నడవాలంటే మనం వెలుగులో నడవాలి. నేను త్వరగా చెప్తాను దేవునికి ఏవి ప్రీతికరమో. మొదటిదిగా ఆయన విశ్వాసం ఉంచటం ఆయనకి ప్రీతికరమైన కార్యం. విశ్వాసాన్ని కలిగి ఉండుట ఆయనకి ఇష్టం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే, దేవునికి ఇష్టరాలుగా ఉండాలంటే నీలో నాలోనే ఉండాలి విశ్వాసము. చాలా డైరెక్ట్ కదా, అది చాలా డైరెక్ట్గా రాయబడింది హెబ్రీ 11:6లో. దేవునికి ఇష్టడై ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్. దేవుని ఏనాడు కూడా ప్లీజ్ చేయలేవు, ఏనాడు కూడా నువ్వు సంతోష పెట్టలేవు. విశ్వాసం నీలో శూన్యంగా ఉన్నప్పుడు, విశ్వాసం నీలో 0 లెవెల్లో ఉన్నప్పుడు దేవుని నీ ద్వారా సంతోషము రాదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడంటే పడుతుంది. అంటే విశ్వాసము అన్నిటికీ ఆధారం. అసలు క్రైస్తవ జీవితానికి విశ్వాసం చాలా చాలా ప్రాముఖ్యం. ఇట్ ప్లేస్ ఎ వెరీ అండ్ పివోటల్ రోల్ టు గెట్ ద మిరాకిల్ ఫ్రమ్ గాడ్, టు బి స్ట్రెంగ్థెన్డ్ బై హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత మనం బలాన్ని పొందుకోవాలన్నా, అద్భుతాన్ని మన జీవితంలో చూడాలన్నా, టు రిసీవ్ ద హీలింగ్, టు రిసీవ్ ద రిడెంప్షన్, టు రిసీవ్ ద బ్రేక్ త్రూస్ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్. So whatever the miracle that you are going to expect from Almighty God, you and I need to have faith మనకు అవసరం. విశ్వాసం లేకుండా ఏనాడు దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం. నేను 2 kinds of atheists నాకు తెలుసు, అంటే నాస్తికులు. ఒకళ్ళు ఎవరంటే ప్రొఫెసింగ్ ఎథీస్టులు. చెప్పండి, వాళ్ళు డైరెక్ట్గా మేము దేవుణ్ణి నమ్మం అంటారు, అంతే. ప్రొఫెస్ చేసేస్తారు, వాళ్ళు కన్ఫెస్ చేసేస్తారు, మేము దేవుణ్ణి నమ్మం, వీ డోంట్ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఎగ్జిస్ట్. వాళ్ళని ఏమంటారు? నాస్తికులు కదా. నాస్తికులు అంటే వీళ్ళు ప్రొఫెస్ చేస్తారు, అంటే డెలిబరేట్గా చెప్తారు, మేము నాస్తికులము, మేము దేవుణ్ణి నమ్మము అంటారు. ఇంకో రకమైనటువంటి ఎథీస్టులు ఉన్నారు. వాళ్ళు ఎవరు తెలుసా? ప్రాక్టికల్ ఎథీస్టులు. చెప్పండి, ప్రొఫెసింగ్ ఎథీస్ట్ అండ్ ప్రాక్టికల్ ఎథీస్ట్. వీళ్ళు దేవుడు ఉన్నారని నమ్ముతారు, దేవుడు ఉన్నాడని అంటారు. మేము నమ్ముతామండి, మేము కూడా ఆస్తికులమే అండి, మేము కూడా దేవుడిని నమ్ముతాం, కానీ దేవుడు తమ జీవితంలో లేడు అన్నట్టుగా బతుకుతారు. ఏళ్ళు నాస్తికులే. దేవుడు వారి జీవితంలో లేడు అన్నట్టుగా బతుకుతారు వీళ్ళు. కొంతమంది అయితే మేము డైరెక్ట్గా నాస్తికులు మేము నమ్ము అంటారు, కానీ ఎవరు డేంజరు? రెండో జాతి ఉంది చూసారా? అంటే మేము ఆస్తికులం అంటారు, మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, దేవుడిని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాం అంటారు, కానీ విశ్వాసం ఉన్నట్లుగా ప్రవర్తించరు. నేనంటాను, విశ్వాసం అంటే ఏంటి తెలుసా? ట్రస్టింగ్ ద ట్రస్ట్ వర్ది. ట్రస్టింగ్ ద ట్రస్ట్ వర్ది అంటే దాని అర్థం ఏంటంటే, ఏదైతే నమ్మాలో అదే నమ్మాలి. అన్నీ నమ్మేసి, ఏమండి, అన్నీ నమ్మేసి ఇది కూడా నా విశ్వాసం అంటే కుదరదు. ఏదైతే సత్యమైనదో, ఏదైతే మాన్యమైనదో, ఏదైతే చెప్పండి ఖ్యాతి కలవో ఆ వాటి విశ్వాసం నిజమైన విశ్వాసం. చాలామందికి విశ్వాసాలు ఉన్నాయి. కొంతమంది సృష్టిని పూజిస్తూ అది మా విశ్వాసం అండి.
మీకు ఎగురు ఇష్టం, మాకు పులుసు ఇష్టం, కొంతమందికి ఏపడి ఇష్టం. ఎవరు నమ్మకాలు వాళ్ళి, ఎవరు విశ్వాసాలు వాళ్ళి అంటే అది నిజమైన విశ్వాసం అవుదట. ఏదైతే నమ్మాలో అది నమ్మినప్పుడే అది నిజమైన విశ్వాసం అవుతుంది. నువ్వు ఏదో నమ్మేసి ఇదే నా విశ్వాసం అంటే అది ఆ విశ్వాసంలో దేవుని కార్యాలు జరగవు. ఈరోజున నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచినటువంటి వాడే నిత్య జీవానికి వారసుడు అవుతాడు. ఆయనందు విశ్వాసం కలిగి ఉండటమే నిత్య జీవం. చాలా మంది నాస్తికులు ఉంటారు, వాళ్ళది కూడా విశ్వాసం, దేవుడు లేని నమ్ముతారు వాళ్ళు. ఇంకా చాలా మంది ఆస్తికులు ఉన్నారు, అద్వైతవాదాన్ని నమ్ముతారు వాళ్ళు. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే మోనోథియిజం అన్నారు. మోనోథియిజం అండ్ పాలిథియిజం. మోనోథియిజం అండ్ పాలిథియిజం. పాలిథియిజం అంటే బహుదేవతారాధన. అది కూడా నమ్మకమే. మీరు నమ్మాలి, కానీ ఈ ఫోన్లో కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతారు. అహం బ్రహ్మాస్మి, ప్రతిదీ కూడా దేవుడే అని నమ్మేటువంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. రకరకాల సిద్ధాంతాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. మనం ఆశ్చర్యపోతాం. వాటిని వరల్డ్ వ్యూస్ అంటాం. ఈ రోజున ఏదైతే నమ్మాలో దాన్ని నమ్మటమే విశ్వాసము. చూడండి నా ప్రియదర్శనాగమ, మన జీవితాల్లో విశ్వాసము ద్వారా దేవుని కార్యాలు బహుబలంగా జరుగుతాయి. విశ్వాసం ద్వారానే స్వస్థత, విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ, విశ్వాసం ద్వారా మాత్రమే విడుదల, విశ్వాసం ద్వారా మాత్రమే దేవుని రాజ్యానికి మనము చేరుకోగలుగుతాం. మన ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా నమ్మాలి అంటే, ఆధారం లేనప్పుడు ప్రభువుని ఏం చేయాలా? నమ్మాలి. ఒక తండ్రి తన ఏకైక కుమార్తె అగ్ని ప్రమాదంలో చిక్కుంది. 4 అంతస్తులు ఉన్నారు వాళ్ళు. అగ్ని 4 అంతస్తు అక్కడ వెళ్ళిపోయింది. కుమార్తె ఒక్కతే పైనుండిపోయింది. కిందేమో తల్లి తండ్రి అందరూ ఉన్నారు. కిందంత పొగ, మంటలు. 4 అంతస్తులు చాలా ప్రమాదంలో ఉంది. తండ్రి 4 అంతస్తుకి వెళ్ళి కుమార్తెను రక్షించేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు తండ్రి అంటున్నాడు, కుమార్తె ఏమో కరెక్ట్గా అక్కడ ఉండి చూస్తుంది, కానీ కింద ఎవరు కనపడట్లేదు, కానీ కింద ఉన్నటువంటి వారికి కుమార్తె కనబడుతుంది. తండ్రి అంటున్నాడు, అమ్మా దూకే అంటున్నాడు. నాన్న ఎలా దూకాను, నాకు కింద ఏం కనిపించట్లా, దూకేటువంటి ధైర్యం సరిపోవట్లేదు. లేదమ్మా మేమందరం ఉన్నాం కింద, నీకు పొగే మాత్రమే కనబడుతుంది, కానీ నువ్వు మాకు కనబడుతున్నావు, దూకే. అగ్ని భయంకరమైనటువంటి రీతిలో తనని అలుముకుంటా ఉంది. ఆ టైంలో తన కుమార్తె తండ్రి యొక్క మాటలు వింది విశ్వాసంతో పొగలోకి దూకేసింది. ఆధారం లేదు ఇక్కడ, కింద ఎటువంటి పరిస్థితులు ఉంటో తెలియదు, కింద వారు ఉన్నారో లేదో తెలియదు, కానీ నేను కింద ఉన్నాను దూకానంటే ఆ కుమారుడు దూకింది. ఆ తండ్రి సక్సెస్ఫుల్గా అమ్మాయిని ఏం చేశాడు? పట్టుకున్నాడు. అప్పుడు వచ్చినాగమా, దేవుని కృపలోకి నువ్వు వచ్చినప్పుడు, దేవునిలోకి వచ్చినప్పుడు దేవుడు ఏమైతే చేయమంటున్నాడో అది ఒక రకంగా చెప్పాలంటే నువ్వు చేయటం నేర్చుకున్నప్పుడు, ఆ విశ్వాసాన్ని ప్రభు పట్ల నువ్వు కనపరుచినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించడం మాత్రమే కాకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను ఏం చేస్తాడు?